ఇదివరకు కొన్ని సందర్భాల్లో కొన్ని స్త్రీలు తమ భర్తలను నిందిస్తూ వారిని విడిచిపెట్టి పలుచోట్ల భర్త గురించి తప్పుగా మాట్లాడే ఉదాహరణలు మనం చూస్తుంటాము. ఇది వ్యక్తిగత అనుభవానికి మాత్రమే పరిమితం అయి ఉండొచ్చు. అయితే ఒకరిపై నింద వేయడం వల్ల వ్యక్తిగత బాధలు తీరవు. పైగా సమాజంలో అనవసరమైన ధ్వంసాన్ని కలిగించవచ్చు. ఒకరిని పూర్తిగా తప్పుగా చిత్రీకరించడం కన్నా సమస్యలపై నిష్పక్షపాతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంబంధం పరస్పర గౌరవం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిని సంపూర్ణంగా తప్పుగా చూపించడం ధర్మపరంగా సరైనది కాదు. ఒక నిండు కుటుంబం ఏర్పడాలంటే పతి, పత్నులిద్దరూ ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి. తండ్రిని గౌరవించడమెలాగైతే మన బాధ్యత, అలానే భార్య భర్తను గౌరవించడం కూడా అదే స్థాయిలో ముఖ్యం. ఈ గౌరవం ఒకరికి కాదు, ఇద్దరికీ చెందాలి. సారాంశంగా చెప్పాలంటే, ఇబ్బందులు వచ్చినప్పుడు దూకుడుగా స్పందించకుండా సహనంతో కూడిన పరిష్కారం వెతకాలి. వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద ప్రశ్నలు వేయాలి. ఎలాంటి సంబంధమైనా గౌరవం, అర్థం చేసుకునే స్వభావం ఉంటే తప్ప కాపాడుకోలేరు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.